హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వ్లాగ్స్ అయితే షూట్ చేయక చాలా రోజులు అయిపోయింది. వ్లాగ్స్ పెట్టక కూడా చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో. మన కొత్త ఇంటి వీడియోస్ అవి చేస్తున్నాం కదా, ఆ వీడియోస్ ఉంటున్నాయి అనేసి ఇంక ఇవైతే పెట్టట్లేదు. మామూలుగా అన్నీ ఇంట్లో వండుకోవడం, అన్ని వ్లాగ్స్, కూరగాయలు తీసుకొచ్చిన అన్నీ ఉన్నాయి. కాకపోతే అవి ఎడిట్ చేయడానికి అవ్వలేదన్నమాట. ఈరోజైతే మొత్తం అన్నీ కూర్చొని అన్నీ ఎడిట్ చేసేసేసాను. అంటే ఒక రెండో ఏమో ఉన్నాయి, అంతే 2-3 ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి అనమాట, ఒక 2-3. ఇంకా నిన్నైతే కూరగాయలకు వెళ్ళేసి వచ్చామన్నమాట. కూరగాయలు తీసుకొచ్చేసి టీవీ పెట్టుకుంటాను. మా దీవెన బాబం బొమ్మలు పెడతారు. దీవెననేమో ఏమన్నా అవి పెట్టుకుంటుంది. నాకేమో సాంగ్స్ ఇష్టం అనమాట. కిచెన్లో ఉన్నప్పుడు నేను మొబైల్లో పెట్టుకొని వింటూ ఉంటాను సాంగ్స్. మా దీవెనేమో అవి పెడతాడు. ఏదైనా వేరేది పెట్టరా మూవీ కానీ అంటే లేదు, అవి యూట్యూబ్లోనే ఇంగ్లీష్ వాళ్ళే ఉంటాయి కదా, చిన్నపిల్లలవి గేమ్స్ ఆడతారు, అవి పెడతా ఉంటాడనమాట. ఇంకెట్లాగో టీవీ దగ్గర అంతా చూడొద్దనుకున్న పని చేసుకుందాం, చూడొద్దనుకుండా తినకుండా అంటే చూడకుండా తిందాం అనుకున్నా సరే టీవీ పెట్టుంటే ఆటోమేటిక్గా చెవులు కళ్ళు రెండు మనకు తెలియకుండా అటు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇంకొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు పిల్లల బొమ్మలు మామూలుగా ఏదైనా పెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి తినిపిస్తూనో లేదంటే ఏదైనా మన వరకు మనం చేసుకుంటూనో టీవీ చూస్తూ ఉంటాము. ఆటోమేటిక్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకంటే ఎక్కువ చూస్తాం, వాళ్ళకంటే ఎక్కువ అడిక్ట్ అయిపోతాం అనమాట. వాళ్ళు అయిపోయి చూసి లేచినా సరే మనం అలాగే చూస్తూనే ఉంటాము. నేనైతే చిన్నప్పటి నుంచి మా పిల్లలు టీవీ చూసేటోడు అట్లనే అలవాటు అయిపోయింది అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది, ఆ క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోవడం, ఆ స్టోరీ, నిన్నేం జరిగింది, ఇట్లా గుర్తుంటాయి. ఇప్పటికి కూడా చూస్తూనే అదేం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేసి కంటిన్యూస్గా పని పక్కన పెట్టి కూడా ఇట్లా ఆపేసి అటే చూస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇంకా నేను తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఆకుకూరలు ఎక్కువగా తీసుకొచ్చాను. ఆలుగడ్డలు, అల్లం వెల్లుల్లి, బీట్రూటు, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, అరటిపళ్ళు తీసుకొచ్చాను. ఎక్కువ తేవట్లేదు ఎందుకంటే తొందరగా నల్లగైపోతున్నాయి. నల్లగైపోతేనేమో తినట్లేదు మా వాళ్ళు. అందుకనే ఒక అర డజన్ మాత్రమే తీసుకొస్తున్నాను అనమాట. ఒక 1 కిలో తెల్ల వంకాయలు తీసుకొచ్చాను, నిమ్మకాయలు, టమాటో, మిర్చి, పొన్నగంటి ఆకుకూర, గోంగూర, ఇంకేం తెచ్చాము, మెంతికూర, ఈ 3 ఆకుకూరలు తీసుకొచ్చాము, పుదీనా, కొత్తిమీర. ఇవన్నీ ఇంకా డబ్బాలు అయితే క్లీన్ చేపిస్తున్నాను అనమాట. ఇది ఈవినింగ్ టైం కదా, అప్పుడే ఇంకా రాలేదు, క్లీన్ చేయలేదు అనమాట తను. అయిపోయినవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా తూడ్చేసి పెట్టేసుకుంటాను. ఏ కవర్కి ఆ కవరే ఇచ్చారు కాబట్టి పెద్దగా సర్దాల్సిన ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న రోజుల్లో కూరగాయలు కొంచెం జాగ్రత్తగా చూసి ఉప్పు వేసి బాగా నీళ్ళల్లో కాసేపు ఉంచి కడిగి వండుకోవాలి. చాలా ఎక్కువ మందులు అవి కొడుతున్నారు కదా. మిరపకాయలు కూడా ఈసారి మామూలుగా ఊళ్ళల్లో మిరప తోటలు ఎక్కువగా వేయలేదు, అవి పండలేదు, అసలు మ్యాక్సిమం వేయలేదన్నమాట. 90% అన్న వేసేవాళ్ళు, ఈసారి 20% కూడా వేయలేదు. అందులో కాయలు పురుగులు రావడం వల్ల ఎక్కువ దిగుబడి కోసం మందులు బాగా కొడుతున్నారంట. ఈసారి మిరపకాయలు కారం కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, తీసుకునే వాళ్ళు మంచిగా ముందే తీసుకోండి. ఇప్పుడు మనకి సమ్మర్లో వస్తాయి కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా మిర్చి పౌడర్ చేసుకునేటప్పుడు తుడుచుకోవడమో లేదంటే తొడిమలు తీసేటప్పుడు అది చేసుకోవడం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ మందులు కొడుతున్నారంట. ఇంకా కొనుక్కునే వాళ్ళైతే ఓకే, ఇది అంటే మిరపకాయలు తీసుకొని తొడిమలు తీసి ఎండబెట్టి ఆరబెట్టి మిల్లు పట్టించుకునే పని లేని వాళ్ళు, కొనుక్కునే వాళ్ళైతే కొంచెం మంచిది బ్రాండ్ ఏదైనా తీసుకొని వాడుకోవాలి. దాంట్లో కూడా ఇటుక పొడి, చెక్క పొడి అన్నీ మిక్స్ చేస్తున్నారు. మనం దాన్ని జల్లెడ పడితే మనకు తెలుస్తుంది, అంటే బాగుంది కదా చూడడానికి అనేసి డబ్బాలు వేసుకొని వాడుకుంటూ ఉంటాం అందరం. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చూడకుండానే ఆ ప్యాకెట్ తెచ్చినవి అన్నీ ఓపెన్ చేసినవి దాంట్లో వేసేసుకుంటున్నాం. కానీ కాకపోతే కొంచెం జల్లెడ పట్టి కొంచెం వాటర్లో మిక్స్ చేస్తే కానీ ఆ కలరు మన చేతులకి ఇట్లా అంటుతుంది అనమాట. ఆ కారం అనేది మనం పచ్చళ్ళు రెడ్గా ఉండాలని కొనుక్కొచ్చి వేస్తూ ఉంటారు కదా, ఆ కారం కొంచెం వాటర్లో మిక్స్ చేస్తే మనకి వాటర్ కింద పొడి పొడిగా చక్కగా వస్తుంది అనమాట. చెక్క మనం ఇట్లా చేస్తే ఎలా వస్తుందో అట్లా వస్తుంది. ఒకసారి గమనించండి. 1 స్పూన్ కారంతో వేస్ట్ అయితే అయిందనుకొని చేయాలనిపించిన వాళ్ళు అట్లా అవుతుందన్నమాట. కాబట్టి ఏది మంచిదో అది చూసి కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోవడం, దాన్ని టెస్ట్ చేసుకోవడం అలాగా. ఫైనల్గా అయితే కూరగాయలన్నీ సర్దడం అయిపోయింది. ఇంకా ట్రేలో పెట్టాల్సినవన్నీ పెట్టేశాను. నెక్స్ట్ ఆలుగడ్డలు అయితే 2 కిలోలు తీసుకొచ్చాను. ఎందుకంటే ఇంక ప్రతిసారి ఆలుగడ్డ తేను నేను. ఒకసారి కూరగాయలు తెస్తే 2 కిలోలు తీసుకొస్తే మళ్ళీ 2 సార్లు కూరగాయలు తీసుకొచ్చేంత వరకు మళ్ళీ ఆలు తేను, ఎందుకంటే ఎలాగో నిల్వ ఉంటాయి కదా.
అసలు ఈ ఆలుగడ్డలు ఉండడం వల్ల పిల్లలు వేరే కూర తినడానికే ఇష్టపడట్లేదు. ఈ సొరకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు ఇవంటేనే వాళ్ళకి అసలు పారట్లేదనమాట. ఈ ఆకుకూరలు అంటే కొంచెం బలవంతంగా నేను కొట్టైనా తినిపిస్తా అనుకోండి, అది వేరే విషయం. ఏ పచ్చడి కూరలలో వేయడము, కారం లేకుండా చేసి, లేదంటే అది తినేటప్పుడు వాళ్ళు ఫోనో టీవీయో చూస్తుంటే తినిపించడమో చేస్తాను. కానీ మామూలుగా ఈ ఆలుగడ్డ కూర నచ్చినంతగా పిల్లలకి సొరకాయలు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇవి నచ్చవు. ఎందుకో అర్థం కాదు. ఇవి టేస్టీగా ఉంటుందనో మరేమో తెలియదు. కానీ మా దీవెన్ బాబుకి, మా వారికి కూడా ఆలు అంటే ప్రాణం అనమాట. అంతగానం తింటారు, నాకైతే అర్థం కాదు. ఫైనల్గా అన్నీ సర్దేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నాను, ఏదో కర్రీ చేశాను, చికెన్ చేశాను అనుకుంటా. ఆ రోజు చికెన్ తెచ్చుకున్నారు. ఆనియన్స్, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ మధ్య రెడీగా పెట్టేసుకొని ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. వేరేది ఏదైనా వంట చేసుకున్నప్పుడు, పిండి మిక్సీ చేసుకునేటప్పుడు, పిండి అది చేసుకున్నప్పుడు కనుక ఆ పనిలో ఉంటాం కదా, అది నలిగేలోపు నేను ఇవన్నీ కట్ చేసేసుకుంటాను. ఈ మధ్య మా దీవెనమ్మ కూడా కట్ చేసి ఇస్తుంది అనమాట, ఏమన్నా కావాలంటే కూరగాయలు. టీవీ చూసుకుంటూ తన హోంవర్క్స్ అయిపోయిన తర్వాత, ఫ్రెష్ అయిన తర్వాత దొండకాయలు లాంటివి, బెండకాయలు కొంచెం ఈజీగా కట్ చేసేవి, ఆనియన్స్ అలాంటివి కట్ చేస్తుంది. కొంచెం స్లోగా చేస్తుంది కానీ నీట్గా చేసేస్తుంది అనమాట, చిన్నగా. అంటే ఇప్పుడే కదా కొంచెం పని నేర్చుకునేది. దీవెన అంటే కొంచెంగా కొద్ది క్వాంటిటీలో నేర్పిస్తున్నాను. మొన్న ఆకుకూర కూడా చేసింది అనమాట. మొన్న ఆలు చేసింది. ఆలూలో స్నాక్స్ రెసిపీస్ ఇన్స్టాగ్రామ్లో కూడా చేసి చూపిస్తుంది మీకు. ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో దీవెన చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయి. ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే చాలా ఈజీగా చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ దాన్ని ఏది ఎప్పుడు వేయాలి, ఎంత వేయాలి అని. మళ్ళీ కిచెన్ కూడా అంత ఇదవ్వకుండా, స్టవ్ మీద ఏం పోయకుండా నీట్గా చేస్తుంది. ఎందుకంటే రోజు మనం చేసేది చూస్తారు కదా పిల్లలు, కిచెన్లోకి వచ్చి రెడీ అయ్యేటప్పుడు ఈజీగా ఒక 5-10 సార్లు వస్తారనమాట. ఏదైనా రెడీ అవుతూ మధ్యలోకి వచ్చి కిచెన్లోకి వచ్చి చూడడం, అటు ఏదైనా చేస్తూ కిచెన్లోకి వచ్చి చూడడం, తినేటప్పుడు ఎదురుగా కూర్చొని చూడడం. అంటే రోజు మనం ఎలా ఉంచుతాము, స్టవ్ ఎప్పటికప్పుడు చెత్త వేరే కవర్లో గిన్నెలో వేసుకొని పక్కన పెట్టడము, ఆ గరిటకు ఒక ప్లేట్ పెట్టుకోవడము. వాళ్ళు చూసే, అంటే మామూలుగా మనం చెప్పిన దానికంటే మనం ఏం చేస్తాం అదే చేస్తా అంటారు కదా పిల్లలు. అలా అలవాటు అయిపోయిందనమాట. నాకేం తెలుసండి, అడిగాను, అదే చెప్తుంది, నువ్వు ఇలాగే పెడతావు కదా అని. నేను చాలాసార్లు కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఇంకా ఫైనల్గా అయితే చికెన్ అయితే నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా పక్కన పెట్టేశాను. సింపుల్గా చేశాను. దీంట్లో కొంచెం ఫస్ట్ ఏంటంటే రైస్ పెట్టక ముందే చపాతీ చేద్దాం అనుకున్నాను. అందుకే ఒక టమాటో కూడా వేశాను, చిన్న పీసెస్లా కట్ చేసి వేసాను అనమాట. బాగుంటుంది కదా గ్రేవీ లాగానే. ఆ తర్వాత ఏమో చపాతీ చేయలేదు, మళ్ళీ రైస్ కడిగేసాను అనుకోకుండానే. ఒక్కోసారి బుర్ర పనిచేయదనమాట. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కలపడం కంటే కూడాను ఇట్లా ఎగరేయడము అదే మంచిగా అనిపిస్తుంది, ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం పట్టుకోవడం రావాలి కానీ అది ఈజీగా అనిపిస్తుంది. టమాటో కూడా వేసేసాను. కొంచెం మగ్గిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. నేను కూడా లైట్గా వాటర్ వేసాను, యాక్చువల్ చపాతీ కోసం అని చేశాను కదా, అట్లయితే బాగుండేది. కానీ మళ్ళీ బియ్యం అంటే రైస్ కడిగి పెట్టేశాను కదా, బియ్యం ఆల్రెడీ పోసేసి ఉంచాను కుక్కర్లో, అందుకనేసి అన్నం వండాల్సి వచ్చింది. మనం పెట్టిన ఇంటి వీడియోస్ కూడా చాలామందికి చాలా బాగా నచ్చాయి అన్నమాట. కొంతమందికి మాత్రం కొంచెం, అంటే నేను తీసిన వీడియో 0.5లో పెట్టి తీశాను కదా, అలాగా 3 బెడ్రూమ్ తీసుకోవాల్సింది అని కొంతమంది అన్నారు. కాకపోతే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా కొంచెం అంటే మన ఫైనాన్షియల్ బట్టి కూడా మనం ఎస్టిమేషన్ వేసుకొని ఎంతైతే మన చేతన అవుతుందో అంతే చేసుకోవాలనేసి మేము ఆలోచించుకున్నాము. కొంతమంది అలా అన్నారు, కొంతమంది ఇండిపెండెంట్ హౌస్ అని అన్నారు. ఇండిపెండెంట్ హౌస్ అయితే అపార్ట్మెంట్ కంటే కొంచెం ఎక్కువగానే అవుతుంది. కాకపోతే మేము అనుకున్న బడ్జెట్ అయితే అది కాదు కాబట్టి ఇది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అయితే దేవుడిచ్చింది మనం తీసుకోవాలి. మాకైతే బాగా నచ్చింది, కంఫర్ట్గా ఉంది. ప్రైస్ కానీ, వాతావరణం కానీ, ఏరియా కానీ అన్నీ బాగా నచ్చాయి.
ఉండేది మనమే కాబట్టి ఫైనల్ డెసిషన్ అనేది మనదే అనమాట, ఎవరు ఏం చెప్పినా. ఎందుకంటే మనం నెల నెల కట్టేది కష్టపడేది మనమే కాబట్టి మనమే తీసుకోవాలి. ఉండేది మనమే కాబట్టి ఎప్పటికీ దాంట్లో మనకు నచ్చినట్టుగా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మనం ఏ పని చేసినా, డ్రెస్ అయినా, ఏదైనా కంఫర్ట్గా వేసుకోవాలన్నా అది ఇంకా ఫైనల్ డెసిషన్ మంది కాబట్టి మన ఇష్టము. కాకపోతే దానికి సంబంధించింది ఇంకా ఏదైనా ఫైనాన్షియల్గా కాకుండా ఇంకేదన్నా ఉంటే చెప్తాం మనం, ఎవరి విషయంలో అయినా సరే ఇది ఇలా ఉంటే అలా ఉంటే బాగుంటుంది అనేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దీని కోసం కొబ్బరి చట్నీ చేశాను. ఇంకా పల్లీలు అయితే ఉన్నాయి కానీ పల్లీ చట్నీ చేయట్లేదు, కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఈ మధ్య. బాగా నచ్చుతుంది అనమాట వాళ్ళకి. దోసపిండి ఆల్రెడీ రుబ్బేసి పెట్టేశాను. నేను పిండి అంతా కూడాను బయటే పెట్టేస్తాను. మెజర్మెంట్స్ చూపించమని అడిగారు. ఇది యాక్చువల్గా సెకండ్ వీడియో అనమాట, అది ఇంకా ఎడిట్ చేయలేదు, అందుకే మీకు ఇది పెట్టేస్తున్నాను. ఎందుకు అంతసేపు ఆపానంటే వీడియో స్క్రీన్ షాట్ తీస్తున్నాను ఫోటో కోసము, అంతే. ఇది రేషన్ బియ్యమే యూజ్ చేశాను దీనికి. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పప్పు తీసుకుంటాను. పొట్టు పప్పు అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. మినపగుండ్లు అయితే 1 తీసుకుంటాను అనమాట. 3:1 అలాగ వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. బాగా మెత్తగా మీగడలాగా రుబ్బుకొని మూత పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటే నైట్ అంతా బయట పెడితే మంచిగా పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట. దోశలు కూడా చాలా బాగా వస్తాయి. మనం ఎంత మెత్తగా రుబ్బితే దోశ పిండి అనేది అంత పల్చగా వస్తాయి. కొంతమంది నీళ్ళ కలిపితే పల్చగా వస్తాయి అనుకుంటారు. అదంతా స్టవ్ నిండా పడడం, కిచెన్ టాప్ పైన, వెనక గోడ పైన అంతా పడడం, పక్కన ఏదైనా గిన్నెలు ఉంటే దానిపైన చింది పడుతూ ఉంటాయి. నీళ్లు పల్చగా కలిపితే దోశ పల్చగా రాదు. మనం దాన్ని తిప్పేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. దోశ పిండి పెనం మీద వేసిన తర్వాత స్ప్రెడ్ చేసేదాన్ని బట్టి మనకి పల్చగా వస్తుంది. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ జల్లి ఆనియన్తో కానీ టిష్యూతో కానీ ఒక చుక్క ఆయిల్ వేసి తూడ్చి వేస్తే అప్పుడు దోశ బాగా వస్తుంది. ప్యాన్ ఒకవేళ పాడైపోయినా రాదనుకోండి, నాన్ స్టిక్ అయితే బాగా వస్తుంది. ఐరన్ అయితే ఆల్రెడీ సీజనింగ్ చేసి ఉంటే మాత్రం వస్తుంది, రోజు మనం ఎలా వస్తుంది అలాగా. మరి నీళ్ళగా కలుపుకోవద్దు పిండిని. మనకి రవ్వ దోశకైతే అలా కలుపుకోవాలి కానీ నార్మల్ దోశకు అవసరం లేదు, చిక్కగా ఉన్నా వస్తుంది అనమాట. దాన్ని మనం ఎంత స్పీడ్గా స్ప్రెడ్ చేస్తామనే దాని మీదనే మన దోశ పల్చగా వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. నాకు డౌట్ వచ్చింది ఆ కిచెన్ పైన, అంటే పెద్దగానే ఉంది కానీ ఫస్ట్ రోజు చూసినప్పుడు 4 బర్నర్ స్టవ్ పడుతుందా లేదా అనేసి డౌట్ వచ్చిందనమాట. మళ్ళీ 4-5 సార్లు వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు కొలుచుకొని వెళ్ళాను, అప్పుడు సెట్ అయింది. స్టవ్ అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంటీరియర్ కూడా స్టార్ట్ చేసాము, ఆ వీడియో కూడా వీలుంటే పెడతామన్నమాట. మాకు వెళ్ళడానికి అవ్వలేదు, ఇంకా దీవెన ప్రాక్టీస్కి వెళ్తుంది కదా, దానివల్ల వెళ్ళలేదు. ఇంకా వాళ్ళే పూజ అది చేసేసారు. మాకైతే చెప్పలేనంత సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. అనుకోకుండా పని కూడా తొందరగా అవ్వడము, కొంచెం బ్యాంక్ పని ఒక్కటే ఇంక అందరికీ తెలిసిందే కదా, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఆల్రెడీ కొంచెం అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు అంతా ఏముండదు, బాగుంటుంది కల్చర్ అని కొంతమంది ఏమో. ఇప్పుడున్నది ఏంటంటే మనం ఇండిపెండెంట్ హౌసే కాబట్టి పెద్దగా ఏం ఉండదు, అంతా రెంట్కుండే వాళ్ళు ఉంటారు. ఇంకెవరి పనులు వాళ్ళు, ఎవరు బిజీ వాళ్ళది ఎక్కడున్నా. ఇంకా అంతకంటే కూడాను అపార్ట్మెంట్లు ఉంటేనే ఏదో ఒకటి సెలబ్రేషన్ కానీ ఏ అకేషన్ అయినా మనం కొన్ని అన్నీ కాదు, పండగలు అయితే ఎవరు వాళ్ళు జరుపుకుంటారు. కొన్ని ఉంటాయి కదా మొత్తం అంతా చేసుకునేవి, అలాంటివి కూడా పిల్లలకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది కదా అనేసి అలా కూడా ఆలోచించాం. మెయిన్ సేఫ్టీ గురించి ఆలోచించాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇంకా పిల్లల స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అది ఒకటే టెన్షను. ఇక్కడ ఉన్న స్కూల్ మాత్రం చాలా చాలా బాగుంది. మా దీవెన్ బాబు కానీ దీవెన కానీ ఎంత బాగా అంటే చాలా ఇంప్రూవ్. అంటే లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఖమ్మంలో రెజోనెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేసాం కదా, 1 year అక్కడ ఉన్నప్పుడు. అక్కడనే చాలా వరకు కవర్ అయ్యారు. ఇంతకుముందు మనకి ఎస్సీబీ స్కూల్లో చిన్నపిల్లలు కదా వాళ్ళకి, అప్పుడు అసలు అంత తెలియదు. ఫస్ట్ క్లాస్ ఆ క్లాస్ కాబట్టి వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికే ఏడుపు వచ్చేది. కొంచెం ఎదుగుతుంటే 4th 5th అలాగా 6th 7th ఇప్పుడు అయ్యేసరికి దీవెనకి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఉన్న ఫ్రెండ్స్ కానీ, వాతావరణం, స్కూలు, టీచర్స్ చాలా అంటే ఫ్రెండ్లీగా ఉండడం, ఏదైనా భయపడకుండా చెప్పడం, అడగడము, మనం ఏది చెప్పినా సరే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం. పిల్లల విషయంలో ఏదైనా ఉన్నా సరే. మనకి శ్రీనగర్ కాలనీలో ఉంటుందన్నమాట జిఎంఎస్ స్కూల్, గౌతమ్ మోడల్ స్కూల్ బ్రాంచ్. చాలా బాగా చెప్తారు స్టడీ పరంగా కానీ, బిహేవియర్ కానీ, నీట్నెస్ కానీ
క్లాస్ రూమ్స్ కానీ టీచర్స్ పేరెంట్స్ని టీచ్ చేసే విధానము, మనం ఏదైనా ఫోన్ చేస్తే ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడము, పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ చేయడము, మనకు వెళ్ళడం కుదరకపోయినా ఫోన్లో ఏదన్నా ఉంటే మళ్ళీ వాళ్ళే రివర్స్లో మనకి కాల్ చేసి అడగడం ఎలా ఉంది అని, మంత్లీ 2 times. చాలా బాగా అనిపించింది. మాకైతే స్కూల్ వదిలి వెళ్ళాలంటే అస్సలు వెళ్ళనవ్వట్లేదు. మా దీవెన అంటుంది ఇలాంటి స్కూల్ అక్కడ ఉంటే బాగుండు అని. మా దీవెనేమో అక్కడి నుంచి వద్దామా స్కూల్కి అక్క అని అంటున్నాడు. అంత బాగుందన్నమాట. అలాంటి స్కూలే ఒకటి చూసి మంచి ఈ స్కూల్లోనే వెయ్యాలనుకుంటున్నాము. చూడాలి ఎలా ఉంటుందో, ఇంకా దేవుడి దయ. ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం రెడీ చేస్తున్నాను. కొబ్బరి పైన ఇది లేతగా ఉంది. ఏంటంటే మన కొబ్బరి చిప్ప పలంగా రావాలి అంటే కొబ్బరికాయలు కొట్టగానే ప్రసాదం పెడతాం కదా, అది తీసేసుకొని మనం అయిపోయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 week 10 days వరకు పాడవు, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ డేకే నేను చట్నీ అది చేసేస్తాను. దోశ ఇడ్లీ ఉన్నా కాబట్టి ఆ చిప్ప మనకి బాగా కూల్ అయిపోయి వెంటనే స్పూన్ తోటి అన్ని వైపులు ఇట్లా రౌండ్గా రిమూవ్ చేసేసుకొని తీసామంటే ఈజీగా వస్తుంది. కొబ్బరి చిప్ప తీయడం ఇంతకుముందు రాక చేతులకి వేళ్ళకి చాకు గీరుకోవడం గుచ్చుకోవడం అలా జరిగేది అనమాట. చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. చిప్ప పలగొట్టినప్పుడు కానీ అలా స్పూన్తో చాకుతో తీసేటప్పుడు సడన్గా వచ్చి అది పట్టు తప్పిపోయి చేతికి గుచ్చుకోవడం అలాగా నాకు చాలాసార్లు జరిగింది. అందుకే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, ఈజీగా వస్తుంది. అలా అయితే కొంతమంది స్టవ్ పైన పెట్టి ఇట్లా కొంచెం హీట్ అయిన తర్వాత కాలిన తర్వాత తీస్తూ ఉంటారు. అలా కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే దోశ వేస్తున్నాను. అది ఈవెన్ ఫస్ట్ టీలో తింటా అని చెప్పాడు, అందుకే వాడికి దోశ వేస్తున్నాడు. లేదంటే చట్నీ అయిన తర్వాతనే వేసేదాన్ని. తర్వాత ఏం చట్నీ అయిన తర్వాత చట్నీ బాగుందని చెప్తే వాళ్ళక్క మళ్ళీ చట్నీలో తిన్నాడు అనమాట. కొంచెం కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కారాన్ని సరిపడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని 1 స్పూన్ నూనె వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు ఉంచి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, నచ్చితే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. నేను చింతపండు ఏ చట్నీలో వేయను, అలవాట్లేదనమాట మాకు. దోశపిండి చూడండి ఎంత బాగా రుబ్బితే పేపర్ దోశలాగా వస్తుంది. నేనైతే ఒకవైపే కాల్స్తాను, రెండో వైపు కాల్చాను నేను తినడానికి. మా వాళ్ళందరికీ 2 వైపులా కాలాలి దోశ. నాకు ఒకవైపు మంచి ఇట్లా బ్రౌన్ కలర్ వస్తే, ఇంకొంచెం లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఒకవైపే తీసేసుకుంటా అనమాట. వీళ్ళకి 2 వైపులా కాలాలి, అందుకే 2 వైపులా తిప్పేస్తూ ఉంటాను. అయిపోయిందనమాట మొత్తానికి. కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. మీరేం స్పెషల్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మొన్న చేసిన వీడియో కాబట్టి మొన్నటిది. ఈరోజేమో నేను కొంచెం రైస్ ఉంటే తాలింపు అన్నం వేసాను. యాక్చువల్గా కిచిడి చేద్దాం అనుకున్నాను కానీ రైస్ ఉంది కదా అనేసి తాలింపు అయితే వేసేసాను కొంచెం. ఇంకా మిగిలిన దోశలన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. నేను ఈసారి పొట్టుపప్పు వాడలేదు, నార్మల్ మినపగుండ్లు ఉంటాయి కదా అవి తెచ్చి చాలా రోజులు అయిపోయింది. పొట్టుపప్పు అయితే పురుగు రాదు, ఎందుకంటే అది ఊర్లో తీసుకొచ్చింది, బాగా ఎండబెట్టి తీసుకొచ్చాం కాబట్టి రాదు. మినపగుండ్లు అయితే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే పురుగు రావడం అలా జరుగుతుంది కదా, అందుకే ఇడ్లీ కానీ దోశకి ముందు అవి ఉన్నాయి అనేసి అవి వాడుతున్నాను. ఇంకా పొట్టుపప్పు ఇంకా కొంచెం ఉంది. ఎన్ని టిఫిన్ చేసినా దోశ చేస్తేనే ఇంట్లో వాళ్ళందరూ మంచిగా సాటిస్ఫై అవుతారనమాట తినడం, అదే చట్నీ అయినా. మొన్న అల్లం చట్నీ కూడా చేశాను, అది కూడా బ్లాగ్ షూట్ చేశాను, ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒక మొక్క పెట్టాను చూడండి, దాంట్లో బూస్ట్ డబ్బాలు పెట్టాను. యాక్చువల్గా అది వస్తుందా రాదా అని తెలియకుండా పెట్టాను. 2-3 ఆకులు ఉండేదానికి. అది గిన్నె మారుద్దాం గ్లాస్లో పెడదాం అనుకున్నాను, ఆ డబ్బా తీసేసి. ఇంకా అలాగే వాటర్ డైలీ చేంజ్ చేస్తున్నా, దాంట్లో పెడుతున్నా కానీ అది ఇంకా డబల్ అయిపోయింది అనమాట తెచ్చిన దానికంటే కూడాను. ఇంటి దగ్గర మనకి కొత్త ఇంటి దగ్గర మొక్కలు పెట్టుకోవడానికి అంత వెనకేమో వాషింగ్ మిషన్కి ఇచ్చారు బాల్కనీకి. ఇంకా పెట్టుకుంటే ముందు షూ ర్యాక్కి లేదంటే ఎదురుగా తులసి కోట పెట్టుకుంటే దాని పక్కన, లేదంటే సైడ్కి గోడ వచ్చింది కదా విండో, అటు సైడ్ అంటే చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో పెట్టేసామన్నమాట. ఎంటీ హోమ్ టూరు నార్మల్గా కూడా పెట్టాము. అక్కడ ఏమైనా పెట్టుకోవాలి, ఇంకా పెద్ద పెద్ద పెట్టడానికి ఏముండదు, చిన్న చిన్న మొక్కలే పెట్టుకోవాలి. అపార్ట్మెంట్ అయితే మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే దాంట్లో దీంట్లో ప్లస్లు మైనస్లు రెండిట్లో ఉంటాయి. ఇంకా మనం దేనికి వెళ్తాం అనేది మన ఇష్టం అన్నమాట. కానీ చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట.
అంటే వాళ్ళు తీసుకున్నంత సంతోషంగా ఫీల్ అయ్యారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను రిప్లై కూడా ఇచ్చాను వాళ్ళకి. చాలా చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడాను. అంటే కొంతమంది అంటే నెగిటివ్గా పెట్టాలని కాదు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనిపించింది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది అది పెట్టారు. ఇంకొంతమంది బాగా నెగిటివ్ కూడా పెట్టారనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఎందుకు అలా పెడతారో అర్థం కాదు నాకు. మామూలుగా ఎవరైనా ఏదైనా ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ ఎవరికి చేతనైంది వాళ్ళు ఒకదాన్ని మించి, ఇప్పుడు ఒకటే డ్రెస్తో ఉన్నాం కదా, ఇంకొంచెం ఏదైనా ఉన్నప్పుడు ఇంకోటి కొనుక్కుంటాము, అలా చేస్తూ ఉంటాం కదా. ఎందుకంత కుల్లో నాకు అర్థం కాదు. అది కుల్లా ఏమనాలి ఏమో. మనకి చుట్టాలు కాదు, పక్కాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఏమో అసలు వాళ్ళ మొహం మనకి, మన మొహం వాళ్ళకి తెలియదు. ఎందుకు వీడియోలో చూసే అంత కుళ్ళు పెంచుకోవడం ఏమో. ఇంకొంతమంది ఆపోజిట్లో ఉంటారు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మనకి తెలియదు. సొంతంగా ఒక అమ్మకి పుట్టినట్టుగానే, ఒకే తల్లికి పుట్టినట్టుగానే అట్లా చేస్తారనమాట. అంటే వాళ్ళ కామెంట్ చూస్తేనే అట్లా అనిపిస్తుంది. ఒక్కోసారి ఎంత బాగా పెడతారంటే, అంటే అందరూ పాజిటివ్గా పెట్టాలని ఏం లేదు సోషల్ మీడియాలో, కాకపోతే అనిపిస్తుంది అనమాట. మనకు నచ్చపోతే ఓకే, నచ్చిన వాళ్ళ వీడియోస్ స్కిప్ చేసేయడము, చూడకుండా ఉండడం అలా ఉండొచ్చు. కానీ మన ఛానల్లోనే కదా, వేరే వాళ్ళ ఛానల్లో కూడా అంతే. అందులో ఏం ఉండదు, వాళ్ళు చేసింది వాళ్ళకి వచ్చింది, వాళ్ళు చేసేది అది చేస్తూ ఉంటారు. ఎంత కోపంగా అంటే ఏదో ఎన్ని జన్మల నుంచో కోపం పగ ఉన్నట్టు, పెద్ద అంటే ఒక కక్షలాగా ఉన్నట్టు పెడతారనమాట. అస్సలు అర్థం కాదు ఎందుకు, ఏమొస్తుంది వాళ్ళ వల్ల. అంటే ఆనందం అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ అట్లా చూపిస్తారనమాట కుళ్ళు. అలా ఉంటుంది జనాలకి. అవన్నీ మనమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే మనకి ₹1 వస్తుంది అనేసే పని చేసుకోవడం. కాకపోతే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళెవరో మనమెవరో తెలియదు, కానీ మనం మంచి అంటే మంచి తీసుకుంటే మనకి మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే వాళ్ళకే చెడు జరుగుతుంది అనుకుని వదిలేసేయడం అంతే. అయిపోయింది, దోశ వేయడం అయిపోయింది, చట్నీ అయిపోయింది, రైస్ కూడా ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనమాట. కొత్త మిక్సీ తీసుకున్నాను కదా, దాని రివ్యూ కూడా అడిగారు చాలామంది. నేను ఆ వీడియో చేయడమే మర్చిపోయాను, తప్పకుండా చెప్తానండి. ఆ వీడియో కూడా అంటే చేసాము, కాకపోతే ఎడిట్ చేయలేదని చెప్పాను కదా, అంతా ఒకటే దాంట్లో ఉంటుంది. అల్లం చట్నీది అది ఫస్ట్ రోజు తీసుకుంది ఏమైందంటే, అమెజాన్లోనే తీసుకున్నాము. అది రావడమే కొంచెం కింద మిక్సీ గిన్నెకున్న వైట్ది ఉంటుంది కదా మనకి ఇట్లా బ్యాక్ సైడ్, అది కొంచెం లూజ్గా అనిపించింది నాకు ఎందుకో. ఇట్లా అనేసరికి అది ఊడిపోయింది అనమాట ఓపెన్ చేసినప్పుడు. ఇంకా వీడియో కూడా షూట్ చేసి పెట్టుకున్నాం మేము. అంటే మామూలుగా తీసుకున్నప్పుడు దాంట్లోనే ఇట్లా తీసేటప్పుడే ఇట్లా అయిపోయింది అనమాట. దీవెన్ బాబు ఓపెన్ చేసేటప్పుడే. ఇంకా అది రిటర్న్ పెట్టేస్తే నెక్స్ట్ డేకే వచ్చింది. ఇది మాత్రం చాలా బాగుంది. ప్లేస్ కూడా తక్కువగా ఉంది, చిన్నగా ఉంది, కొత్తది కాబట్టి తొందరగా మెదుగుతుంది. ఏంటంటే గిన్నెలు కొంచెం చిన్నగా వచ్చాయని నాకు అనిపిస్తుంది మామూలుగా పాత దాంతో పోలిస్తే. మిగతాదంతా బాగుంది, చిన్న బాడీ, ఇంత పెద్దగా లేకుండా కొంచెం చిన్నగా ఉంది. నాకు ఇంట్లో ఉన్నవన్నీ ఫిల్టరు, స్టవ్, నెక్స్ట్ రోబో కుక్ కానీ మిక్సీ, ఇవన్నీ కొంచెం అన్ని బ్లాక్ కలరే ఉన్నాయి కదా, అందుకే కొంచెం బ్లాక్లోనే తీసుకున్నాం అనమాట. దాంట్లో రెడ్ కూడా ఉంది, అంత డార్క్ కలర్ అంత అవసరం లేదు అనేసి బ్లాకే తీసుకున్నాం. లాస్ట్ టైం ఉన్నదేమో వైట్. దీన్ని క్లీన్ చేయడం కూడా ఈజీగా అనిపిస్తుంది. వైట్ అయితే ఏదైనా కొంచెం చట్నీ పడ్డా సరే, మిక్సీ చేసేటప్పుడు టమాటో చట్నీయో పల్లీ చట్నీయో ఏదైనా పడ్డా సరే అట్లనే అయిపోతుంది. ఇంకా దాన్ని ఒకవేళ పండ్లో పడి తోడకపోతే అది గట్టిగా అయిపోయి ఎండిపోతూ ఉంది. దీనికి అంతేం ఉండదు, క్లాత్తో ఇట్లా అంటే సరిపోద్ది అనమాట, అంతేం అనిపించదు. ఇంకా చిక్కుడుకాయలేమో పొట్టేమో ఫ్రై చేశాను, గింజలేమో టమాటో వేసి కర్రీ చేశాను అనమాట. మా దీవెన్ బాబుకి ఫేవరెట్ చిక్కుడు గింజలు ఫ్రై, కానీ టమాటో వేసిన. కాకపోతే ఆ రోజు ఫ్రై చేయవద్దన్నాడు, టమాటో వేయమంటే ఇంకా టమాటోనే వేసేసాను. చిక్కుడుకాయలు వచ్చేసి అన్నపూర్ణమ్మ గారు తీసుకొచ్చారనమాట ఖమ్మం నుండి, అవే ఒలిచేసి చేశాను. అలాగే 1 లీటర్ పాలు కూడా ఇచ్చారనమాట మాకు. చాలా బాగున్నాయి పాలు కూడా. టీ పెట్టాము, పెరుగు అయితే తోడేయలేదు, లీటరే కదా అనేసి ఒక 2 డేస్కి అలాగా సరిపోయాయి అనమాట. అంటే ఊర్లో తాగినట్టుగా అనిపించింది టీ. చిక్కుడుకాయలు కూడా గింజలు సపరేట్ చేశాను, పొట్టు కొంచెం పైన అంతా కొంచెం బాలే, కానీ అవి తీసేసి మిగిలింది పక్కన పెట్టేసుకున్నాను. కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను, కలర్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఎవరికన్నా కావాలంటే. ఇంతకుముందు కొబ్బరి చెప్పులు ఫ్రిడ్జ్లో పెట్టి కొబ్బరి చట్నీ తినకపోతే
నేనే దాన్ని కొంచెం తీసుకొని షుగరు బెల్లం పెట్టుకుని తినేదాన్ని. ఇప్పుడు ఎట్లాగో చట్నీ తింటున్నారు. వాళ్ళకి పల్లి చట్నీ కంటే కొబ్బరి చట్నీ బాగా నచ్చుతుంది దోశలోకి అనేసి ఇంకా అది కూడా సేల్ అవుతుందన్నమాట. వారంలో ఒకసారి కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటాం కదా, ఇంకా అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెడుతూ ఉన్నాను. ఎంత స్పూన్తో తీసినా మనం చేత్తో చేసి కలిపిన దానికే అసలు అవ్వనే అవ్వదు ఆ పని. చెయ్యి ఎట్లా పెట్టి తీయండి, ఏ పనైనా కలపంది రైస్ కానీ తీద్దాం అనుకుంటా, మళ్ళీ చేయి కడుక్కొని మళ్ళీ నైట్కి పూసుకొని ఎందుకు ఇదంతా అనుకుంటాను కానీ అది అవ్వదు అసలు. ఖచ్చితంగా చెయ్యితో మనం పిండి దడపంది కానీ ఇలా మిక్సీ జార్లో తీయంది కానీ రైస్ కలపంది కానీ స్పూన్తో చేద్దాం అనుకుంటాను. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ చేయి కడుక్కొని మళ్ళీ చేయితోనే చేయాల్సి వస్తుంది. ఇది ఓన్లీ ఒక్క రోజుకు మాత్రమే. కొంతమంది కర్రీ చూసి ఈ కొంచెం ఏం సరిపోతుంది, ఆ కొంచెం ఏం సరిపోతుంది, ఇదే అందరు సరిపోద్దని. ఆల్రెడీ ఇంట్లో టమాటో చట్నీ ఉంది, ఈ కొబ్బరి చట్నీ ఉంది, అల్లం పచ్చడి కూడా చేసా అని చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి. పాపం చిన్న పిల్లలు వాళ్ళు ఎంత తింటారు, తినరు ఎక్కువగా. అందులోని ఇంక పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు అస్సలు వాళ్ళకి అసలు తినే బుద్ధి కాదు. నేనేదో ఇంకా బలవంతంగా తినిపిస్తాను. మా దీవెన బాబుకి అయితే వాళ్ళ నాన్న తినిపిస్తాను అనమాట. అలాగుంటుంది. ఈ చట్నీ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను. కొంతమంది తాలింపు వేసుకుంటారు, నేను తాలింపు ఏం వేయను. చిన్నపిల్లలు కాబట్టి నేను అంత స్పైసీగా చేయను, తాలింపు కూడా వేయాల్సిన అవసరం లేదు. కొంచెం స్వీట్గానే చేస్తాను. కొద్దిగా బెల్లం ఎక్కువ వేసాను నేను చేసే చట్నీలో. ఇది వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ అలాగే ఉంటుంది, అది ఊరే కొద్దీ పీల్చుకుంటుంది అనమాట. గోంగూర పచ్చిమిర్చి. ఒకవేళ ఈ రెసిపీ కావాలనుకుంటే మీకు ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. టమాటో నిల్వ పచ్చడి, గోంగూర పచ్చడి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో, హోటల్లో తింటూ ఉన్న ఈ మధ్య. కాకపోతే ఎప్పుడో తెలుసు, చిన్నప్పటి నుంచి ఎప్పుడో చూసిన, టేస్ట్ చూసిన తర్వాత అర్థమైందనమాట, ఓహో ఇది ఇలా చేస్తారా అని నాకు. ఇది అయిపోయింది. కెమెరా ఇక్కడ పెట్టేసి నేను ఎటో వెళ్ళిపోయాను అనుకుంటా వేరే పని చూసుకోవడానికి. ఇంకా లంచ్ బాక్స్లో అయితే రెడీ చేస్తున్నాను. నైట్కి ఏం చేశాను, నైట్లో వచ్చేసి కిచడీ చేశాను అనుకుంటా. ఆ రోజు దోశ వేద్దాం అనుకున్నాను. ఒకళ్ళు దోశ కావాలి, ఒకళ్ళకేమో రైసే కావాలి, అందుకనేసి నేను ఆ రోజు కిచడీ చేసేసాను. ఇక్కడ వచ్చేసి వేరే కర్రీ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, ఇక్కడ మటన్ వండుతున్నా ఇప్పుడు. అంటే అప్పుడు కొంచెం షూట్ చేసి పెడతాం కదా వీడియో, అది మొత్తం గుర్తుండదు. ఎడిటింగ్ చేసేటప్పుడు దాన్ని చూస్తుంటే ఏమొస్తుందో తెలియదు అనమాట, అందుకే చెప్తున్నాను. ఒకటేసారి కంటిన్యూగా ఆ రోజు చూసింది ఆ రోజే పెట్టేస్తే గుర్తుంటుంది. కాకపోతే అప్పుడు కొంచెం చేసింది షూట్ చేసుకొని పెట్టుకుంటే మొత్తం అంతా యాడ్ చేసి ఒకటే వ్లాగ్లో అయిపోతుంది, కానీ ఇలా చేసింది అయితే గుర్తుండదు. ఇంకా ఆ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. అంటే ఒక 15 డేస్కి 20 డేస్కి సరిపడా అలా పెట్టుకుంటాను. మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే పడతాను. నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్కి పీచ్ అల్లమే వాడతాను. కావాలంటే షార్ట్ వీడియోలో కూడా తీసాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. పీచ్ అల్లం ఏంటంటే తొందరగా నీరుగా వాటర్గా అయిపోదు అల్లము, టేస్ట్ కూడా బాగుంటుంది కూరల్లో వేసినప్పుడు. మామూలు అల్లం కంటే కొంచెం పీచ్ ఎక్కువగా వస్తుంది, కానీ దాన్ని శుభ్రం చేయడము, ముక్కలు కొయ్యడము తొందరగా తెగదనమాట. స్మెల్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వాటర్గా అయిపోకుండా. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు అలాగా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా మటన్కి బట్టేలాగా సిమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, వాటరు, ధనియాల పొడి అన్నీ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది బాగా లేతగా ఉంది మటను, అందుకే కొంచెమే వాటర్ యాడ్ చేశాను, జస్ట్ ముక్కలు మునిగేంతవరకే. ఆ తర్వాత ఇంకా ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికినా కూడా టేస్ట్ ఉండదు మటను. గ్రేవీలాగా రావాలనుకుంటే మనకి కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి, లేదంటే గసగసాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు అలాగ ఉంచి తర్వాత మిక్సీ పట్టి పోస్తే చాలా బాగుంటుంది. కాకపోతే అది బిర్యానీలోకి, పలావ్లోకి, చపాతీలోకి, పూరి అలా బాగుంటుంది. రైస్లోకి అయితే మేము తినలేము. జీడిపప్పు, ఈ కొబ్బరి ఇవన్నీ వేస్తే ఒకలాంటి హోటల్ టేస్ట్ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది, నార్మల్గా తిన్నట్టు అనిపించదు. ఎప్పుడైనా చపాతీ, రోటీ అవి చేసుకున్నప్పుడు పుల్కా లాంటివి మాత్రం అలా ట్రై చేస్తాను నేను. వంకాయ కూడా అందుకే నేను ఎక్కువ మసాలా వంకాయ, గుత్తి వంకాయ చేయను, చాలామంది అడుగుతూ ఉన్నారు.
వంకాయ తీసుకొచ్చాను 1/2 కిలో. దాంట్లో మీకోసం ఒక రెసిపీ చేసి చూపిస్తాను. మన ఛానల్లోనే షార్ట్ వీడియోలు పెడతాను చూడండి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఓపిక, చూసే అంత ఓపిక లేకపోతే వ్లాగ్స్ పెట్టండి అంటున్నా చాలా రోజుల నుండి. అందుకే మీకోసం ఈరోజు ఎడిట్ చేసి వీడియో పెడుతున్నాను. నేనైతే ఇలాగే వండుతాను మటన్ని. ఇంకెలాగైనా వండొచ్చా? ఒక్కొక్కసారి ఏమో కుక్కర్లో కొంచెం లైట్గా వాటరు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 విజిల్స్ రానిచ్చి గిన్నెలో వండుతాను. ఒక్కోసారి నార్మల్ గిన్నెలోనే ఈ ప్రాసెస్ అంతా చేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఉడికిస్తాను. నార్మల్ కుక్కర్ లేకుండా ఒకసారి కుక్కర్లో చేస్తాము. అది మన మూడ్ను బట్టి, టైంను బట్టి, తినే టైం ఉందా లేదా అనేదాన్ని, స్లోగా వండాలా ఫాస్ట్గా వండాలా అనే దాన్ని బట్టే నేనైతే డిసైడ్ అవుతాను. అలాగే కొంచెం టైం ఉంది అంటే గిన్నెలోనే స్లోగా వేరే పని చేసుకుంటూ వండుతూ ఉంటాను. అంటే తొందరగా లేచినప్పుడేమో తొందరగా పనులు అవ్వవు, లేటుగా అవుతుంది. ఎట్లాగో పిల్లలు కొంచెం లేటుగానే వెళ్తారు మళ్ళీ స్కూల్కి. తొందరగా లేస్తేనే ఫాస్ట్గా అయిపోతే, మరి లేట్ అయిందని అది మైండ్లో పెట్టుకొని ఫాస్ట్గా వర్క్ చేస్తాం అనుకుంటా.